వాళ్ళు అప్పుల లెక్కలు తీస్తే వీళ్ళు తప్పుల లెక్కలు తీస్తుర్రు. వాళ్ళు పాత పథకాల గురించి చెప్తుంటే వీళ్ళు కొత్త పథకాలు తీసుకొచ్చి ఎట్లెట్లా ఎలుగులో చేస్తుర్రో చెప్తుర్రు. మీదికెళ్ళి ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో తీరుగా అసెంబ్లీకి వచ్చి సర్కారోళ్లను ఇరుకున పెట్టే ఇగ్రం చేస్తుర్రు. రెండు దిక్కుల నడుమ ముచ్చట్లు జోరుగా నడుస్తున్నాయి. ఒకప్పుడు ఒకరినొకరు తిట్టుకొని బయటికి పోతాము అన్నట్టే చేస్తుండే గాని ఇప్పుడు ఏమున్నా లోపట్నే తెలుసుకుంటుర్రు లీడర్లు. చూడుర్రి అగో ఎప్పుడు కద్దరు బట్టలల్లా చెమకుమని మెరిసే లీడర్ సాబులు గిట్ల కాకి అంగులు వేసుకున్నారు. అగో మాజీ మంత్రి కేటీఆర్ సార్ కూడా అంగి మీద అంగి తొడిగిండు. గుండీలు పడతలేవు. ఓ అన్న జర పెద్ద అంగి రాదే అన్య వాళ్ళు అడగంగానే తీసుకొచ్చిండు. ఇక సరిపోయింది గాని చలో నడువుర్రిగా. కాదన్నట్టు ముచ్చట ఫ్రీ బస్సు తీసుకొచ్చి సర్కారోళ్ళు ఆటో అన్నలను పరిశాన్ చేసిండ్రని కారు పార్టీ వాళ్ళు గిట్ల వాళ్ళ ఆపతి అందరికి తెలవాలనని అసెంబ్లీకి ఆటో డ్రైవర్ వేషం కట్టిపోయిండ్రు. ఇక 4వ రోజు కూడా లీడర్ల నడుమ మాటల యుద్ధం జోరుగా నడిచింది. భూముల రిజిస్ట్రేషన్ల కొరకు పాత సర్కారోళ్ళు తీసుకొచ్చిన ధరణిని బంగాళాఖాతంలో పారేస్తామని చెప్పినాం కదా, ఇగో పారేసినాం అన్నట్టు మాట్లాడిండు మంత్రి పొంగులేటి సారు. ధరణి జాగల భూభారతి అనే కొత్త పోర్టల్ తీసుకొస్తున్నారట. ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరణినే కాదు లోపభూయిష్టమైన 2 వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ROR చట్టం 2020ని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది. గదా అన్నట్టు ధరణిని మించింది లేదు, భూములకు శ్రీరామ రక్ష అన్నట్టు అప్పట్ల పాత సర్కారోళ్ళు చెప్పిండ్రు. ఇక ఇప్పుడు భూభారతిని మించింది లేదు, భూముల పంచాదులే లేకుండా చేస్తాం అన్నట్టు చెప్తున్నారు సర్కారోళ్ళు. మరిగా ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి అనుకుంటారు పబ్లిక్. అంతకు మునుపు కూడా చెయ్యి పార్టీ లీడర్లకు కారు పార్టీ లీడర్లకు నడుమ అసెంబ్లీలో పొట్టు కిరికిరి నడిచింది. మాజీ మంత్రి హరీష్ రావు సారు లీడర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి అని మాట్లాడేటాలకు చెయ్యి పార్టీ వాళ్ళంతా గయ్యిన లేచిండ్రు. స్పీకర్ సారు గా ముచ్చట్లన్నీ రికార్డులకెళ్ళి తీసేసిండు. పంచాది గట్టిగానే నడిచింది. అన్నేమో గాని ధరణి తీసేసి భూభారతి తీసుకొస్తామా అంటున్నారు. మరి అది ఎట్లుంటుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ. ఈ నడుమ పట్నంలో లొల్లులు గట్టిగానే అవుతున్నాయి. ఏదో పార్టీ వాళ్ళు రోడ్డు ఎక్కుతుర్రు, ధర్నాలు చేస్తుర్రు. సపడగాక మీటింగ్లు పెట్టుకొని ముచ్చట్లు చెప్పిపోతే ఎవరు ఏమంటలేరు గాని లొల్లులు చేస్తే మాత్రం సర్కారోళ్ళు పోలీసోళ్ళు గరమవుతుర్రు, అరెస్టులు చేస్తుర్రు. అయితే ఈసారి వాళ్ళు వీళ్ళు కాదు, తెలంగాణ సర్కారోళ్ళే రోడ్డు ఎక్కిర్రు. చలో రాజ్భవన్ అనుకుంటా పోయిర్రు. మరి సంగతి ఏందో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రి. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మంత్రులు అందరు కలిసి రోడ్డు ఎక్కిండ్రు. పెద్ద పంచాదే మోపు చేసిండ్రు. మణిపూర్ లో పొట్టు లొల్లులై పానాలు పోతే పట్టించుకుంటలేరు. అదాని మీద అమెరికాలో కేసులు అయితే పట్టించుకుంటలేరు, అరెస్ట్ చేస్తలేరు అని సెంటర్ సర్కార్ వాళ్ళ మీద గట్టిగానే కోపం వెళ్ళదీసిండ్రు చెయ్యి పార్టీ వాళ్ళు. ట్యాంక్ బండ్ కట్ట మీద ఉన్న ఇందిరమ్మ బొమ్మకాయ నుంచి రాజ్భవన్ దాకా నడిచిండ్రు. చలో రాజ్భవన్ అన్నారు. ముఖ్యమంత్రి మంత్రులు అందరూ రోడ్డు మీద ఊకొని నిరసన చేసిండ్రు. అటెనక సీఎం సారు మాట్లాడుకుంటా అటు సెంటర్ సర్కార్ వాళ్ళకు ఇటు తెలంగాణలో పాత సర్కార్ వాళ్ళకు సురుకులు పెట్టిండు. అదాని వ్యాపార సంస్థలు లంచాలు ఇవ్వజూపి లంచాలు ఇచ్చిండ్రు, చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని అమెరికన్ విచారణ సంస్థ FBI నివేదికలు ఇవ్వడమే కాకుండా అక్కడ చర్యలు చేపట్టడానికి అక్కడి ప్రభుత్వం కూరుకున్నది. ఆ సందర్భంలో దేశ పౌరు ప్రతిష్టను మంటగలిపిన అదాని మీద విచారణ జరగాలి. జోరుగా నడిచింది సర్కార్ వాళ్ళ లొల్లి. ఇక అటు చెయ్యి పార్టీ వాళ్ళు చెలో రాజ్భవన్ అంటే ఇటు కారు పార్టీ వాళ్ళు అసెంబ్లీ కాన్నే సీఎం సారు అదాని ఇద్దరు దోస్తులని పోటువోలు పట్టుకొని లొల్లి చేసిండ్రు, దుబ్బెత్తిపోసిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అదానితో వైరం చేస్తూ రేవంత్ రెడ్డి ఏమో గల్లీలో దోస్తానా చేస్తా ఉన్నాడు. నిజంగా నీకు నిజాయితీ ఉంటే దావోస్ లో 12,400 కోట్ల రూపాయల
అగ్రిమెంట్లు నువ్వు అదానితో చేసినావు. నువ్వు రాహుల్ గాంధీ గారు ఇచ్చిన అదానీ మీద పోరాటం నిజమైతే వెంటనే ఈ అగ్రిమెంట్లన్నీ రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. సర్కారోళ్ళు చేసిన లొల్లి ఢిల్లీల దోస్తి గల్లీల కుస్తీ అన్నట్టే ఉన్నది అని మాట్లాడిండు మాజీ మంత్రి. అంతేకాదు రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ చేసిండ్రని చెయ్యి పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టాలి అన్నాడు. రెండు దిక్కుల నడమ గిట్ల నడిచింది లొల్లి. అయితే చెయ్యి పార్టీ వాళ్ళు చేసిన లొల్లి సెంటర్ సర్కారోళ్లకు అదానికి నడమ ఉన్న దోస్తాని మీద, కానీ గాముచ్చట కంటే కారు పార్టీ వాళ్ళ మీదనే ఎత్తెత్తిపోసిండ్రు. ఈగిటు చెయ్యి పార్టీ వాళ్ళు సెంటర్ సర్కార్ వాళ్ళని అంటారు కాబట్టి అసెంబ్లీ కాడ పువ్వు పార్టీ వాళ్ళు ఏమైనా లొల్లులు చేస్తారు కావచ్చు అనుకుంటే కారు పార్టీ వాళ్ళు పంచాది మోపు చేసిండ్రు. గామతే ఉన్నది అనుకుంటారు గీ ముచ్చట చూసిన పబ్లిక్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సలి తెల్లారు గట్ల లేవాలంటేనే వశపడతలేదు. బొంత మీద బొంత కప్పుకున్నా కూడా ఆగుతలేదు. పొద్దున 10 గంటల దాకా చలి ఇచ్చుకుంటూనే లేదు. గిట్ల జనం అంతా చలికి బుగులు పడి గరం కోట్లు మాఫ్లర్లు వేసుకొని గొంగళ్ళు దుప్పట్లు బొంతలు కప్పి ముసుగుతాన్ని వండుకుంటుంటే పిలవని చుట్టమోలే ఏపీకి వానగండం మోపైందంటూర్రు. మరి కాలంలో గి వానలేందో ఒక్కసారి చూద్దాం పారి. దేశమంతా ఓ దిక్కు సలికి గజ్జున వణికిపోతుంటే మూలిగనక మీద తాటిపడు పడ్డట్లు ఏపీలో మళ్ళీ వానగండం మోపు కాబోతుంది అని అంటుర్రు మొగుల అధికారులు. 17 తారీఖు నాడు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం లేచింది. అది చిన్నగా మెల్లగా బలంగా అయ్యి తుఫానేషం వేసుకుంది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలలో రాబోయే 3 వద్దులు వానలు దంచుతాయి అంటుర్రు. నెరి ఏపీ ఉత్తరాంధ్ర జిల్లాలు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల వానల మోగ గట్టి ఉండబోతుంది. కాబట్టి ఇటు సర్కారోళ్ళు అటు అధికారులు కూడా జనాలకు పైలంగా ఉండమని చెప్తుర్రు. సముద్రం అంతా ఎట్లెట్లనో ఉంటది కాబట్టి గట్టిగా చేపల షికారుకు పోవద్దు, గాలి దుమారాలు కూడా గట్టిగా తోల్తాయి అంటుర్రు. మరి చెట్ల కింద కరెంట్ స్తంభాల కింద ఉండకుర్రి అని పూసగుచ్చిర్రు. అధికారులంతా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. జనాలకు ఏమైనా తిప్పలుంటే అరుసుకోవాలి. అక్కరుంటే టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టి అందరి ఆపతి సాపతి అరుసుకోవాలి అని ఆర్డర్ వేసిందట సర్కారు. ఓ దిక్కేమో చలి ఇంకో దిక్కు వాన, 2 జయంగా జనాలు దగ్గు పడిశం నొప్పులు రోగాలు ఏమన్నా వస్తే వెంటనే అరుసుకోర్రి అని అటు డాక్టర్లను ఊర్ల పొంటి కరెంటు తిప్పలు లేకుండా చూసుకోర్రి అని ఇటు కరెంట్ అధికారులను హుషారు చేసిర్రట. మొగుల అధికారులు వానలు దండిగుంటాయని అంటుర్రు కాబట్టి మొన్నట్లాగా కావద్దు. జర్ర వరద సాయం చేసే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా తయారుండాలి. ఎంత వరద వచ్చినా కూడా జనాల పానాలకు ఏం కాకుండా చూసుకోవాలి అని అందరినీ హుషారు చేసిర్రట సర్కారు. మరి ఇప్పటికే వానలు చాలా ఆడాడ గట్టిగానే సర్చ్ కొడుతున్నాయి. మరి ఈ 3 వద్దులు ఎట్లుంటదో ఏమో చూడాలిగా. అరెస్ట్ చేస్తారా? చేసుకోర్రి, వెనకట మస్తు చూసినాం, భయమే లేదు అని అంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. చేస్తాము బరాబర్ చేస్తాము అని అంటుర్రు షై పార్టీ వాళ్ళు. ఆవు అంటే చాలు లీడర్ల నోటెంట అరెస్ట్ ముచ్చట్లే వినిపిస్తున్నాయి. ఈ నడుమ తాపకోసారి అరెస్టు అని అంటుర్రు. పాత సర్కార్ వాళ్ళు ఉన్నప్పుడు పట్నంలో కార్ల పోటీలు పెట్టిర్రు కదా, గా పోటీలల్లా అంతా కిందికి మీదికి లెక్కలైనాయని కేసులు పెట్టే కాడికి పోయింది పంచాది చూడుర్రి. పాత సర్కార్ వాళ్ళు ఉన్నప్పుడు పట్నంలో కార్ల పోటీలు పెట్టి పైసలన్నీ పాడు చేసిండ్రని ఇప్పుడు చెయ్యి పార్టీ సర్కార్ వాళ్ళు మస్తు గరం అవుతాండ్రు. పైసలు ఇన్ని పాడు చేసిండ్రు ఏం కథ మొత్తం లెక్కలు బయటికి తీర్రి కేసులు పెట్టుర్రి అన్నట్టు ఏసీబీ ఆఫీసర్లకు లేఖ రాసిందట సిఎస్ మేడం. అంతేకాదు మాజీ మంత్రి కేటీఆర్ సారుకు నోటీసులు ఇచ్చి ప్రశ్నలు జవాబులు అడగనికే గవర్నర్ సారు కూడా అట్లయితే అట్టనే కానీ అని పర్మిషన్లు ఇచ్చిండట. అందుకే ముందుగాలైతే కేసులు పెట్టి అటెనక అందరికి నోటీసులు పంపుతారట. ఓ 7 నోటీసులకి వివరాలు సరిగ్గా చెప్పకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారట. ఇంకో దిక్కు గిదే ముచ్చట మీద చెయ్యి పార్టీ వాళ్ళకు కారు పార్టీ వాళ్ళకు నడమ లడాయి గట్టిగా నడుస్తుంది. కార్ల పోటీల మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలి అని స్పీకర్ సార్ను కలిసి అడిగినరట కారు పార్టీ ఎమ్మెల్యేలు. కార్ల పోటీలప్పుడు ఏమైంది ఏం కథ అనేది అసెంబ్లీలో నిలబడి పబ్లిక్కు మేమే చెప్తాం అంటున్నారట కారు పార్టీ వాళ్ళు. గురువారం నాడు చర్చ పెట్టాలి అన్నట్టు అడిగినరాట. మరి ఏమవుతుందో చూడాలి. అటు మాజీ మంత్రి కేటీఆర్ సారు ముఖ్యమంత్రికి లేఖ రాసిండు. కేసులు పెడతాం అరెస్టులు చేస్తామని అంటున్నారు. మరి గట్లయితే గవే ముచ్చట్ల మీద అసెంబ్లీలో చర్చ పెడదాం పాండ్రి అన్నట్టు రాసిండు. ఇంకో దిక్కు దీని మీద చెయ్యి పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడు ఎట్లున్నాయో. ఈ అపోజిషన్ పార్టీ లీడర్లకు అరెస్ట్ కాబడితే ప్రజాదరణ వస్తుంది, వాళ్ళకు రేటింగ్ పెరుగుద్ది, ప్రజలలో బాగా నాంతరు అనే ఒక పిచ్చి ఉద్దేశంతో మన అల్లు అర్జున్ గారు
అరెస్ట్ తర్వాత ఆయన సినిమా 100 కోట్లు 150 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసినట్టుంది. దాన్ని చూసి కేటీఆర్ గారు కూడా తడతడలాడుతున్నారు. ఎందుకంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా గురించి కూడా ఒక 4 రోజులు టీవీలో చూపిస్తారు. ఓ 15 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఒక 3 రోజులు నా సినిమా నడుస్తుంది. మంచిగా బ్రహ్మాండంగా పుష్ప 2 మాదిరిగా నాది పుష్ప 3 లెక్క అయింది అనుకొని ఓ పిచ్చి ఆలోచనతోటి నన్ను అరెస్ట్ చేయి అంటుండు. ఆగో గట్ల చేస్తున్నారట. మరిగా కార్ల పోటీల కేసు ఎంత దూరం పోతుందో, కారంగానే మాజీ మంత్రిని అరెస్టు చేసే కాడికే పోతుందో ఇప్పటికైతే తెలియదు. కానీ పంచాది మాత్రం గట్టిగానే అవుతుంది. అభిమానులు అనేటోళ్ళు ఎక్కువ లీడర్ సాబులు ఇంకా సినిమా హీరోలకే బగ్గ ఉంటారు. అలా లీడరో లేకుంటే అలా హీరో ఏదైనా గొప్ప పని చేసిండంటే భుజం మీద ఎత్తుకొని మోస్తుంటారు. సరే గా అభిమానం ఓ హద్దుల్లో ఉండి ఎవరికి ఏం అనకుండా ఉంటే ఏ లొల్లి పంచాది లేదు. కానీ గిట్ల పెద్ద పెద్దోళ్ళ తెరువు పోతేనే లేందో కంప మెడకు చుట్టుకున్నట్లయితుంది. అదో గట్లనే అయిందట హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముచ్చట కూడా చూడురు మీరే. హీరో ఫ్యాన్స్ అంటే హీరోకి ఇగింత ఇల్వ పెరిగేటట్లు చేయాలి గాని గిట్ల చేస్తారా వయా అని గరమైతురు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. సంధ్య టాకీస్ కాడ ఆయన తొక్కిసలాటల అచానక్ల రేవతక్క జీవి పోయింది. బుడ్డ పిల్లగాడు పాయ మీద ఉన్నాడు. గదానికి మా హీరో అల్లు అర్జున్ కు ఏం సంబంధం? ఆయన సినిమా చూస్తానికి వచ్చిండు. అలా మా హీరో తప్పేముంది? ఆయన కూడా ఈ తెలంగాణ సర్కార్ కావాలనే ఆయనను జైల్లో పెట్టింది. గట్ల ఓ దినం అంతా జైల్లో ఉండటానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే కారణం అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తీరు పోస్టులు పెట్టి ఇష్టం వచ్చిన కామెంట్లు రాసిర్రట. గా ముచ్చట ఎరికైన పోలీసోళ్ళు ఎవళ్ళెవళ్ళు సీఎం సార్ ను గలీజ్ కూతలు కూసిర్రని ఎంకలాడి అందరి మీద కేసులు పెట్టే కథ చేస్తుర్రట. అంతేకాదు అడగంగానే టికెట్ ధర పెంచుకో అని స్వయంగా సర్కారే చెప్పింది. అసొంటప్పుడు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిన అక్కర సర్కార్కి ఏముంది? వట్టిగా సీఎం రేవంత్ సార్ ను బద్నాం చేస్తుర్రు. ఇది మంచి పద్ధతి కాదు. మంచి మర్యాద కొద్దీ అడ్డమైన పోస్టులు కామెంట్లు పెట్టుడు బంద్ చేయుర్రి, పెట్టినై తీసేయుర్రి, లేకుంటే చట్టం తన పని తను చేసుకపోతుంది. అటెంక వట్టిగా కేసుల పాలైనము అని ఏడ్చుడు తప్ప ఏముండది అని గట్టి వార్నింగే ఇచ్చిర్రట. అభిమానులంటే హీరోకు పేరు తెచ్చేటట్లు ఏమన్నా సేవా కార్యాలు చేయాలి. అంతేగాని అభిమానం ముసుగుల సర్కార్ను ఎట్లా పడితే అట్లా అంటాము రాస్తాము చేస్తాము అని అంటే శీర్షింత గట్టుడే ఉంటదని హెచ్చరిక చేసిర్రట. ఇప్పటిదాకా ఎవళ్ళెవళ్ళు సీఎం రేవంత్ సార్ మీద కూతలు కూసిర్రు అని ఎంకిలాడే పల్ల ఉన్నారట. మరి అది చూసన్నా బన్నీ ఫ్యాన్స్ ఏమన్నా ఆలోచన చేస్తారో లేదో చూసుకుంటూ పోవాలి. బ్యాంకులకెళ్ళి పైసలు డ్రా చేసుకోవాలంటే చిన్న ముచ్చట కాదు. ఫామ్ నింపాలి, నెంబర్లు తప్పు లేకుండా రాయాలి, సంతకం సరిగ్గా పెట్టాలి. అబ్బో మస్తు కిరికిరి ఉంటది. అన్ని నింపుకొని పోయినాక అక్కడ ఆఫీసరు మన ముఖం చూసి చెక్కింగ్లు చేసి అంత ఓకే అనుకుంటే అప్పుడు పైసలు చేతికి వస్తాయి. నెరీ చెక్కుల మీదనైతే సంతకం పెట్టుడు జర్ర అట్లిట్లయినా పైసలు ఇయ్యరు. కానీ ఇగో ఇక్కడ చూడుర్రి ఏమైందో. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టు మనిషి గాయంత నమ్మకపోతే ఎట్లా అని నమ్మితే ఇగో నట్టేట ముంచిపోయిండు బద్మాసిగాడు. ఇక ఇక్కడ అటు ఇటు దిక్కులు చూసుకుంటా నిలబడ్డాడు కదా, వీడు పెద్ద మాయలోడే ఉన్నాడు. ఇంతకు ఏం చేసిండంటే నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం బాద్గున అనే ఊర్లో ఉండేకి తన్నూరి నాగన్న వరి కోత మిషన్ కు పైసలు కట్టాలన్నట. అట్లా ఇక వడ్లమ్మిన పైసలు తీసుకొచ్చి బాకీ చెల్లిద్దామని బ్యాంకుకు పోయిండట. అటెనక ఏమైందో చెప్తున్నాడు చూడండి. క్యూలో నిలబడితే లేడీస్ బాగున్నారని ఒకతను వచ్చి, అన్నయ్య నేను మాకు క్యాష్ కౌంటర్ గుర్తే నేను చూక లైన్ లో పెట్టాను, చెక్ బుక్ ఇటు నేను లైన్ లో ఇచ్చేస్తా, జల్దీ నీకు డబ్బులు ఇచ్చేస్తారు అని అనగానే నేను క్యాష్ బుక్ చెక్ ఇచ్చేసాను ఆయన అతనికి, వేరే అతనికి. అందులోనే మా ఊరు అతను పేరు వెళ్ళేటోళ్ళకి, అతను ఫోన్ చేసేటోళ్ళకి ఇతను నా పేరు వెళ్ళేటోళ్ళకి తీసుకొని వెళ్ళిండు. గట్లా అయిందట కథ. ఏ లైన్లో వీళ్ళ పడతావు? బ్యాంకుల పైసలు ఇచ్చేటోడు నాకు ఏలు ఇరిసిన చుట్టమే. ఇటీ చెక్కిటి సీడి మేళ్ళ పైసలు పట్టుకొచ్చి నీ చేతిలో పెడతా చూడు అని సంతకం పెట్టిన చెక్కు పట్టుకొని పోయిండాట. పైసలు విత్డ్రా చేసుకొని అట్నుంచి అటే బీకిండాట. ఏమా ఇంకొత్తలేడు అని జరసేపు అయినాక చూస్తే ఇంకెక్కడిది మనిషి గాయబయిండు. ఆఖరికి బుడ్డ కెమెరాలలో చూస్తే అని దొంగ చూపులు అన్ని బయటపడ్డాయి. బ్యాంకులకు వచ్చే అమాయక పబ్లిక్ కు సాయం చేస్తాం, స్లిప్ రాసిస్తాం అని మాయ మాటలు చెప్పి ఇక ఇట్లా మోసం చేస్తుంటారు బద్మాషిగాళ్ళు. జర పైలంగా ఉండుర్రి. ఇక ఈ ముచ్చట మీదనైతే పోలీసు వాళ్ళు కేసు కట్టి కార్వాయి సురువు చేసిండ్రాట. బుడ్డ కెమెరాలలో మంచిగానే కానొస్తాడు కాబట్టి లట్టుపుట్టు గాని జల్దిగానే దొరకబడతారు కావచ్చు. దొరికితే మాత్రం ఈపులన్నీ మండదంపాలి అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.
ఊర్ల పొంటి బిందెల మాట్లేసి సొట్లు తీస్తాం, షిక్కెంటికలకు బఠానీలు అమ్ముతాం, పాత బొక్కలకు బూరు మిఠాయి ఇస్తాం అని కొందరు చిన్న చిన్న దందా చేసేటోళ్ళు వస్తుంటారు. అట్లనే అందులో అందరూ నియతిగలోళ్ళు ఏం ఉండరులో, కొందరు దందా ముసుగుల దొంగతనాలు చేస్తానికి రిక్కి చేసేటోళ్ళు కూడా ఉంటారు. అగో అట్లనే ఒకడు జగిత్యాల జిల్లాల బంగారానికి పూత పెడతామని చెప్పి ఇంకేదో చేస్తుండట. మరి వాడెవడు, ఇళ్లకు ఏమిటికొస్తుండో ఒక్కసారి అట్లా పోయి అరుసుకొని వద్దాం పారి. ఇక గీడంగా జబ్బకు సంచి తగిలించుకొని ఏ సబ్బులే సర్పులే అని అమ్ముతున్న లెక్క పోతుండు. చూస్తుర్రు కదా, గీడే గత్త ఆశిడిగాడు. ఎడిటర్ అన్న జర్రంత ముఖం మంచిగా అవపడేటట్లు చూపియే, మన వాళ్ళు చూస్తారట. చూసిర్రు కదా, జగిత్యాల జిల్లా కోరట్ల మండలంలో బంగారానికి పూత పెడతామమ్మా, బంగారానికి పూత పెడతాము అని కూతేసుకుంటా తిరుగుతుండట గీ సుపనాతిగాడు. ఇక పూత పెట్టవయా అని ఇచ్చిన వాళ్లకు పూత పెట్టినట్లే యాక్షన్ చేసి వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని సగం గరిగిచ్చి సంచిలేసుకొని పోతుండట. గిట్ల పూత పేరు చెప్పి చాలా మందికి బ్లేడ్ లేకుండానే గుండు కొరికి అక్కడక్కడే తిరుగుతుండట. అట్లనే పోయి ఇంటికి వచ్చిండు. మొదలు సంచి సంకనేసుకొని ఏడుకో పని మీద పోతున్నట్లు బిల్డప్లు ఇచ్చిండు. అటెంక ఈయనెవరిలో రమ్మని పిలిచినట్లే ఇంటోళ్ళు పిలవకున్నా కూడా ముంగటికి పోయేటోడు కుడి బాజుకు తిరిగిండు. ఇక ఇంటామనేమో మాకేమొద్దు పోవయ్యా అని అంటుంటే వీడేమో అయ్యో పెద్దమ్మ చేపించుకో అని బతిలాడబట్టిండు. వీని కథ ఎట్లనో ఉందని పసిగట్టిన ఇంటామే ఈ నుంచి పోతావా పోవా అని గట్టిగా గద్దిచ్చేసరికి చ గిరాకీ వాయే అన్నట్లు వెనకకు మళ్ళిండు. ఇక గీ మాటలన్నీ బుడ్డ కెమెరాలలో రికార్డ్ అయ్యేటరకు గీ ముచ్చటి ఇప్పుడు పొట్టు పొట్టు తిరుగుతుంది. గీ కుంటుకుంటా వస్తున్న నెత్తిలేనోడు బంగారం పూత పెడతా అని ఇల్లు తిరుక్కుంటా వస్తుండు. జరవాడిని ఓ కంట కనిపెట్టుకోర్రి, వాడి ఏడన్నా అవుపడితే కాలరెక్కలు కట్టేసి పోలీసోళ్లకు మతలబందియుర్రి అని జగిత్యాల పోలీసోళ్ళు చెప్పుకొస్తుర్రు. అంతేకాదు బంగారానికి పూత పెడతాం అని వచ్చే గిసొంటి సుపనాతిగాళ్లను నమ్మకుర్రి, వట్టిగా మీ సొమ్ము పొడగొట్టుకోకుర్రి అని పూసగుచ్చిర్రు. చూసిరు కదా పాయలం మరి. ఇవాళ రేపట్ల అంతా ఆన్లైన్ అయిపోయింది. ఏది కావాలన్నా చేతిలో ఫోనే నాయే, టక్కున తీసుడు ఫోన్లో కొట్టుడు అంతే. నిమిషాల మీద గూగుల్ తల్లి సమాచారం ముంగట పెడుతుంది. సాయిపాన్ల వండే ఆలుగడ్డ కూర కాడ నుంచి ఆకాశంలోకి పోయే రాకెట్ల దాకా అన్ని తీర్ల ముచ్చట్లు దొరుకుతున్నాయి అన్నట్లు గూగుల్ తల్లి అంటే యాదకొచ్చింది. మన పరాయి దేశం పాకిస్తానోడు గూగుల్లో మన దేశం గురించి కొన్ని ఇచ్చంతరమైన ముచ్చట్లు దోలాడిండట. మరి గవేందో మనం కూడా చూడాలిగా, చలో చూద్దాం. ఇన్నొద్దులు మన దుష్మన్ దేశం పాకిస్తానోడు ఎంతసేపు మన మీదికి లేని ఉద్దరకయ్యం తీసుట్లనే ఏక్ నంబర్ అని అనుకున్నాం. కానీ మన ఇండియన్స్ ఎట్లుంటారు, మన లైఫ్ స్టైల్ ఏంది, ఏం తింటారు, ఏం ఆటలాడతారు అని గిట్ల తీరు ముచ్చట్ల మీద గూగుల్లో చెకింగ్లు చేసిర్రట పాకిస్తాన్ వాళ్ళు. గీ ముచ్చట్ను గూగుల్ కంపెనీ స్వయంగా పాకిస్తాన్ వాళ్ళు ఇయర్ ఇన్ సర్చ్ అంటే గీ ఏడాది పొడుగుతా గూగుల్లో దేని గురించి ఎక్కువ ఎంకలాడిర్రు అని లెక్కలు తీస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇక ఏమేం ముచ్చట్లు ఎంకలాడిర్రంటే ప్రపంచ కప్ లో పాకిస్తాన్ ఇండియా ఆడిన మ్యాచ్ లా ఇండియా ఎట్లాడి గెలిచింది, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్, ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ లను చూసి బారేవా ఇండియా మస్తు ఆడుతుందిరా బాయ్ అని అనుకుర్రాట. అట్లనే దునియాలనే సిరిమంతుడైన ముఖేష్ అంబానీ సార్ గురించి కూడా ఎంకలాడి గింత సిరిమంతుడు ఎట్లయినరా సామి, మనమేమో గిడ గోధుమ పిండికే దిక్కులేక కొట్టుకసస్తున్నాం అని పరిశాన్ అయ్యిర్రట. అంతేకాదు మన దేశంలో తీసిన సినిమాలు టీవీ షోల గురించి కూడా బగ్గనే లెంకిర్రాట. అండ్ల హీరామండి, 12th ఫెయిల్, మిర్జాపూర్ సీజన్ 3, బిగ్ బాస్ 17 అసొంటి టీవీ షోలుంటే యానిమల్, స్త్రీ 2, బూల్ బులయ్య 3 ఇంకా డంకీ అనే సినిమాలను ఈ ఏడాది పాకిస్తాన్ వాళ్ళు పొల్లు లెంకిన సినిమాలట. ఏమో అనుకున్నాం గాని మనం ఏం చేస్తున్నాము, ఎట్లా బతుకుతున్నాం అని ఎంకులాడుకుంటా ఓ రకంగా మంచి పనే చేస్తుర్రు. మరి మనల్ని చూసన్నా సోయి తెచ్చుకొని గడికో ఉద్దరకయ్యాలు తీయకుండా నియత్గా బతికితే అంతకంటే గొప్ప ముచ్చట ఏముంది అని అనుకుంటుర్రుకి ముచ్చటిన మన దేశం పబ్లిక్. ఈగిన్ని బుడ్డ ముచ్చట్లున్నాయి, ఫటాఫట్ ధనాదన అవి కూడా చూసేద్దాం పారి.
ఓట్లు వస్తుంటాయి పోతుంటాయి, మంచిగా పనిచేస్తే జనాలు గెలిపిస్తారు, లేకుంటే ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడతారు. ఇక్కడ అధికారం అనే కుర్చీ ఎవ్వరికి పర్మనెంట్ కాదు. పనులు చాలు చేసే కాడ ప్రోటోకాల్ పాటించాలి అని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సార్ చెప్పుకొచ్చిండు. పిర్జాదిగూడల 4 కోట్లు ఖర్చు పెట్టి చాలైతున్న మున్సిపల్ పనులను బుధవారం నాడు చాలు చేసిండు. అయితే మల్లారెడ్డి సార్ కంటే మొదలు లోకల్ మేయర్ ఇంకా కార్పొరేటర్లు వచ్చి పదగుంజిర్రట. ఇది ఎరికైన ఎమ్మెల్యే ఓ ప్రోటోకాల్ అనేది ఏం లేదా అని బాగా నారాజైండు. ఇక ముందన్నా ఇట్లా కాకుండా చూసుకోర్రి అన్నట్లు చెప్పిండు. కొమరంభీం జిల్లాలో పోయింది అనుకున్న పులి మళ్ళా కనబడ్డది. మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా మాకుడి రైల్ స్టేషన్ కాడ పట్టాలు దాటింది. పులి పోకడ చూస్తుంటే మళ్ళా తెలంగాణ దిక్కు వచ్చేటట్లు కొడుతుంది. అదీగాక సిర్పూర్ మండలానికి 10 కిలోమీటర్ల దూరంలోనే తిరుగుతుంది. చూస్తుంటే ఇంతకు మునుపు కాగజ్ నగర్ దిక్కు ఇద్దరి మీద దాడి చేసింది కూడా గిదే కావచ్చు. ఎందుకైనా మంచిది జర్ర చుట్టుపట్లుండే జనాలు సోయి మీద ఉండాలే. పులి ఏడంగా ఎప్పుడొచ్చేది తెలియదని అడవి అధికారులు జనాలను హుషారు చేస్తుర్రు. ఏమో పొర్రి, ఓ దిక్కు సరితో చేస్తున్నాం అంటే ఇంకో దిక్కు గిప్పులోటి మోపోయింది మా గండాన అని అనుకుంటుర్రట అటు దిక్కుండే జనాలు. చలో మరివన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకా ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.